ఈ గరం మసాలా పడితే బోటి కూరలో ఆ టేస్టే వేరు కదా. ఎంత ఉడికించినా ముక్క గట్టిగానే ఉందండి, అందుకే కుక్కర్ లోకి మార్చేశాను. అందరికీ నమస్తే అండి. ఈ రోజు బోటీ చేద్దామని ఉదయాన్నే మటన్ షాప్కి వెళ్ళి బోటీ పట్టుకొచ్చి ఒకటికి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా పొయ్యి మీద సరిపడా బాండీ పెట్టుకొని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసి అది కాగాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కాస్త కలర్ మారే వరకు వేయించుకోవాలండి. అలాగే 2 టమాటాలు 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కోసుకొని ఒక చిన్నుల్లిపాయ ఒక అల్లం ముక్క వీటిని మొత్తం మిక్సీలో వేసుకొని పేస్ట్ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చాక కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఇక కడిగి పెట్టుకున్న బోటీని కూడా అందులో వేసుకోవడమేనండి. ఇక ఆ బోటీని చక్కగా కలుపుకొని కాస్త ఉడికే వరకు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ఈ మాత్రం ఉడుకుతుండగా సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని కాస్త ఉడికేదాకా మూత పెట్టుకొని వదిలేద్దాం. మూత తీసి ముక్క పట్టుకొని చూస్తే గట్టిగా ఉందండి. కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. నేను తెచ్చింది బాగా ముదురు బోటీ అనుకుంటండి. ఇక ఆ బోటీ బాగా ఉడికాక మళ్ళీ ఇందులోకైతే మార్చుకున్నాను. ఇక కూరలో సరిపడా కారం వేసుకొని కలుపుకొని కొంతసేపు ఆగి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఫైనల్ గా చివర్లో కొత్తిమీర వేసుకొని టేస్ట్ చూద్దామని కొంచెం చేతిలో వేసుకొని చూస్తే టేస్ట్ అదిరిపోయిందండి. ముక్క కూడా సాఫ్ట్ గా బాగా ఉడికిపోయింది. ఇక ఫైనల్ గా ఇస్తరాకులో అన్నం కూర పెట్టుకొని ముద్ద కలుపుకొని ముక్కతో పాటు తింటే టేస్ట్ అదిరిపోయిందండి. మనం కుక్కర్ లోకి మార్చుకున్నాం కదా, ముక్క అయితే భలే సాఫ్ట్ గా ఉడికిపోయిందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మర్చిపోవద్దు. ఉంటాను మరి. థ్యాంక్ యూ.